చిన్న ప్రవక్తల పుస్తకాలని మనం ఈరోజు ఆరంభిస్తాం. చిన్న ప్రవక్తల పుస్తకాలు కొంచెం మనకి చదువుకుందాము. పాత నిబంధన చరిత్రలో ప్రవక్తల శకం చాలా పవర్ఫుల్. పాత నిబంధన చరిత్రలో అందులో ప్రత్యేకించి రాజుల కాలంలో ఇశ్రాయేలీలను రాజులు పరిపాలన చేస్తున్న, రాజులు నడిపిస్తున్న కాలంలో ప్రవక్తల పరిచర్య అమోఘం, అద్భుతం. ప్రవక్తను చూస్తే దేశాలు గడగడలాడినాయి, రాజులు కూడా సైలెంట్ అయ్యారు. కొద్దిమంది ప్రవక్తలు ప్రజల మీద చెరగని ముద్ర వేశారు. ప్రవక్త మనూరు వస్తున్నాడురా, బెండపూడి వస్తున్నాడు అంటే బెండపూడిలో ఎవడు ఉండడు, అందరూ వెళ్ళి ఆ ఆర్చి దగ్గర ఉంటారు. అయ్యా సమాధానంగానే వస్తున్నావా మా బెండపూడికి అని అన్నారు. ఓకే సమాధానంగానే అంటే ఓకే గారు అన్నారు రండి అని చెప్పి అందరూ బెండపూడిలోకి వెళ్ళారు. మన భాషకి అర్థమయ్యేటట్టు చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటారు. సో ప్రవక్తల పరిచర్య అంత అద్భుతంగా జరిగింది, అంత అద్భుతంగా. సో దేశం అంటే ఇశ్రాయేలీల దేశం 12 గోత్రాలు 2 రాజ్యాలుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత కూడా 2 రాజ్యాల్లో ప్రవక్తల పరిచర్య చాలా అద్భుతంగా జరిగింది. పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అనేమి లేదు. పోయినసారి మనం క్లాసులో విన్నాం, ప్రవక్తలందరూ దేవుని దృష్టిలో ఈక్వలే. దానియేలు పెద్ద ప్రవక్త, 12 అధ్యాయాలే. హోషేయ చిన్న ప్రవక్త లెక్కలో ఉన్నాడు కానీ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 14 ఉన్నాయి. చూడండి, 12 అధ్యాయాల దానియేలు గ్రంథమే పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో, 14 అధ్యాయాలు కలిగిన హోషేయ గ్రంథమే చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఉంది. అంటే దేవునికి పెద్ద చిన్న అంటూ ఏమీ ఉండదు. దేవుని దృష్టిలో ఇద్దరు సమానమే. కాకపోతే మనం అర్థం చేసుకోవడం కోసం ఇట్లా విభజన జరిగింది, లేదా వారు పరిపాలన చేసిన పీరియడ్ని బట్టి కూడా ఇట్లా విభజన జరిగింది అని అనుకోవాలి మనం. రైట్, మంచిది. సో మనం ప్రవక్తల గ్రంథాలను, చిన్న ప్రవక్తల గ్రంథాలను నేర్చుకుంటాము. చిన్న ప్రవక్తల గ్రంథాలు నేర్చుకునేటప్పుడు మనం మన మనసులో ఉంచవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇవి నేను మీకు స్లైడ్ టు స్లైడే చూపిద్దామని నిర్ణయించుకున్నా, ఈ బాధ లేకుండా. స్లైడ్ టు స్లైడ్, ఒకే స్లైడ్ పూర్తిగా వచ్చేస్తే స్లైడ్ మారిన వెంటనే మీరు ఫోటోలు తీసుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. మనం ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు ఖచ్చితంగా ఈ 3 విషయాలు మన మనసులో ఉండాలి. ప్రతి పుస్తకం ఎప్పుడు వ్రాయబడింది, ఏ కాలంలో, ఏ రాజు కాలంలో వ్రాయబడింది, ఆ టైంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ ఆత్మీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఈ అవగాహన ఉంటేనే ఆ పుస్తకం మనకు అర్థమవుతుంది. మీకు అర్థమైందా? ప్రజల ఆత్మీయ పరిస్థితి ఎట్లా ఉంది, రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అసలు ఈ ప్రవక్త ఏ రాజు కాలంలో ఉన్నాడు, మీకు అర్థమవుతుందా? హిజ్కియా కాలంలో ప్రవక్త ఉంటే ఎక్సలెంట్గా ఉండింది, పని తక్కువ. కానీ మనష్షే కాలంలో ప్రవక్త ఉంటే, వాళ్ళిద్దరు తండ్రి కొడుకులే, హిజ్కియా కుమారుడు మనష్షే. కానీ హిజ్కియా మంచి రాజు, భక్తి కలిగిన రాజు. కాబట్టి అతని కాలంలో పరిచర్య చేసిన వాళ్ళు చాలా ధీటుగా, పవర్ఫుల్గా మాట్లాడవచ్చు. అంటే మన భాషలు చెప్పుకోవాలంటే, సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు క్రిస్టియానిటీకి ఎట్లా ఉండింది, బీజేపీ ఉంటే ఎట్లా ఉంది, అదండి. ఇక అంతే, సింపుల్గా చెప్పుకోవాలంటే. సో కనుక ఈ 3 వ్రాయబడిన కాలం, ఏ రాజు పరిపాలన చేస్తున్నాడో, రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అప్పుడు ప్రజల ఆత్మీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది అర్థమైతేనే మనకి ఈ పుస్తకాలు అర్థమవుతాయి. లేకపోతే అన్నీ బ్రెట్లు వేసిన బౌన్సర్ లాగా బ్యాట్కి అందకుండా బైక్ పోతాయి. ఒక్క బాల్ కూడా మీ బ్యాట్కి అందదో, మీరు కూర్చొనే ఉంటారు. ద్రావిడ్ లెక్క 100 బాల్ ఆడినా ఒక్క పరుగు కొట్టని మహావీరులు అయిపోతారు మీరు పోటీగా. తెలుసా మీకు? క్రికెట్లో ఆస్ట్రేలియా మీద ఆడుతున్నప్పుడు 100 పైన బాల్ ఆడి ఒక్క రన్ కొట్టలేదంట. జిడ్డు బ్యాటింగ్ ఆడి దండం పెట్టించాడట. వరే బాబు, చివరికి ఒక్క రన్ కొట్టినప్పుడు అందరు లేచి చప్పట్లు కొట్టారట. ఒక్క రన్ కొట్టి ఆ దావిడ 100 బంతులు ఆడి అది. రైట్. సో మనకు అది అర్థం కాకపోతే మనం కూడా ద్రావిడ్యం అవుతాం. రైట్. రెండవది, చిన్న ప్రవక్తల గ్రంథాలను రాసిన ప్రవక్తలు సైతం పెద్దల ప్రవక్తల వలనే
దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞను మీరితే దాన్ని ఖచ్చితంగా ఖండించారు. వీళ్ళు చిన్నోళ్ళు కదా ఊరుకుందాం అట్లేం కాదు. అంటే ఇది మనకేమర్థమవుతుందంటే పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ నహి హై, నీకు ఎదుటిన్నోడు దేవుని ఆజ్ఞను మీరితే ఖండించాలి అంతే. సో వాళ్ళు దేవుని ఆజ్ఞను ప్రజలు మీరితే ఖండించారు. రెండోది, దేవుని ప్రజలే అన్యరాజులతో సంధి చేసుకున్నారు. అన్యరాజులతో సంధి అయిపోయారు, వాళ్ళకి లోబడిపోయారు. వాళ్ళు చెప్పినట్టుగా తల ఊపుదామనుకున్నారు, దాన్ని కూడా వీళ్ళు ఒప్పుకోలేరు. ఏంటి మీరు చేసిన పని అని. అన్యరాజులతో మీరెట్లా సంధి చేసుకుంటారు, వాళ్ళతో ఎట్లా సఖ్యంగా ఉంటారు, అది కూడదు కదా అని దాన్ని నిరసించారు. మూడవది, దైవభక్తి గలవారుగా రాజకీయ నైతిక అవినీతిని ఖండించి దేవునికి దూరం కావద్దని ప్రజల్ని హెచ్చరించారు. అవినీతి పాలవ్వద్దు, దేవునికి దూరం అవ్వద్దు, అది మీకు మంచిది కాదు అని ప్రజల్ని గద్దించారు ప్రవక్తలు. మూడవది, ప్రవక్తల ద్వారా దేవుడు పలికిన మాటలు అప్పుడు ప్రజల్ని ఉద్దేశించినవి అయినప్పటికీ చిన్న ప్రవక్తల గ్రంథాల్లో భవిష్యత్తును గురించిన అనేక విషయాలు చెప్పబడ్డాయి. చిన్న ప్రవక్తల గ్రంథాల్లో మనకి ఎస్కటాలజీకి సంబంధించిన చాలా విషయాలు మనం చూస్తాం. సో వాళ్ళు చెప్పే ప్రవచనాలు అప్పటి కాలానికి చెందినవి, ఫ్యూచర్కి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఈ మూడు మనసులో పెట్టుకోవాలి మనం ఈ పుస్తకాలను మనం నేర్చుకునేటప్పుడు. రైట్, ముందుకెళ్ళిపోదాం. సో ఫస్ట్ బుక్, చిన్న ప్రవక్తల పుస్తకాల్లో ఫస్ట్ బుక్ హోషేయ. ఇదొక అద్భుతమైన పుస్తకం. గ్రంథకర్త బేరీ కుమారుడైన హోషేయ. అంటే రక్షణ, యెహోవాయే రక్షించేవాడు అని అర్థం. హీబ్రూలో యెషయా, హోషేయ, యెహోషువ, యేసు వీటన్నిటి అర్థం ఒకటే. ఒకే మూలపదం, రక్షణ. యెహోవాయే రక్షించేవాడు, ఆయనే రక్షకుడు అనే అర్థాన్ని ఇస్తాయి. హోషేయ ఇశ్రాయేలు రాజ్యానికి ప్రవక్తగా పరిచర్య చేశాడు. ఇశ్రాయేల్ రాజ్యం అంటే ఉత్తర రాజ్యానికి ప్రవక్తగా పరిచర్య చేశాడు, కానీ దక్షిణ రాజ్యానికి కూడా ప్రవచనాలు చెప్పాడు ఆయన. అంటే రెండు రాజ్యాలకి ప్రవచనాలు చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే ఇశ్రాయేల్ రాజ్యం ఉత్తర రాజ్యానికి ప్రవక్తగా పరిచర్య చేసిన వాళ్ళలో ఎక్కువ కాలం పరిచర్య చేసింది హోషేయనే. ఎక్కువ కాలం చేస్తాడు. అందుకే మీరు అమ్మా హోషేయ గ్రంథాన్ని తీసి మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. కొంచెం ఫోన్స్ డిస్టర్బ్ చేయకండి. హోషేయ మొదటి అధ్యాయం మొదటి వచనం. ఉజ్జియా, యోతాము, ఆహజు, హిజ్కియా, సేమ్ ఇట్లాంటి ఆరంభమే ఏ పుస్తకానికైనా ఉందా? ఉజ్జియా, యోతాము, ఆహజు, చాలు. ఈ రాజుల కాలంలో ఆయన పరిచర్య చేశాడు. ఇట్లాంటి ఆరంభమే ఇంకే పుస్తకానికైనా ఉందా? యెషయా గ్రంథానికి ఉంటుంది. యెషయా కూడా ఇదే టైంలో పరిచర్య చేస్తాడు, ఆ రాజుల కాలంలోనే. సో యెషయా 63 సంవత్సరాలు ప్రవక్త పరిచర్య చేశాడని విన్నాం. అంటే ఈయన కూడా 63 సంవత్సరాలు చేశాడని చెప్పలేము, పర్టికులర్గా తెలియదు. కానీ ఇశ్రాయేల్ రాజ్యానికి ప్రవక్తగా పరిచర్య చేసిన వాళ్ళలో ఎక్కువ కాలం పరిచర్య చేసింది ఇతడే. హోషేయ ఇర్మియా కంటే ముందుగానే ప్రవచనం చెప్పాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. హోషేయ, ఆమోసు ఉత్తర రాజ్యంలోను, యెషయా, మీకా దక్షిణ రాజ్యంలోను ఒకే కాలంలో పరిచర్య చేశాడు. ఒకే కాలంలో అంటే మనకు అర్థం కావాలంటే హోషేయ గ్రంథాన్ని, మీకా గ్రంథాన్ని, ఆమోసు గ్రంథాన్ని ఒకేసారి చదవాలి. ఆ చదువుతున్నప్పుడు మన మైండ్లో 12 గోత్రాల ఇశ్రాయేల్ రాజ్యం అంటే ఆ పూర్తి పిక్చర్ ఉండాలి. ఆ పిక్చర్లో కూడా 2 రాజ్యాలు విభజించబడినట్టుగా ఉండాలి. ఆ విభజించబడినప్పుడు యెరూషలేములో దేవాలయం కనబడాలి, బేతేల్లోను దానిలోను ఆయన నిలబెట్టిన దూడలు, ఉన్నత స్థలాలు కనబడి దాన్ని చదువుతున్నప్పుడు మనం ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉండాలి. అప్పుడు ఆ పుస్తకం మనకి భలే బాగా అర్థమవుతుంది. ముందుకెళ్ళిపోదాం.
గ్రంథ రచనా కాలం క్రీస్తు పూర్వం 722 721 ఈ టైంలో రాయబడింది ఈ బుక్. ఈ టైంలో అంటే అప్పటికి దాదాపుగా ఇశ్రాయేల్ రాజ్యం అష్షూరు చెరకి వెళ్ళిపోబోయే టైం లాస్ట్లో ఈయన పరిచర్య చేస్తూ వచ్చాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేను బైబిల్ గ్రంథంలో టైమింగ్స్ చెప్తున్నప్పుడు మారతాయి, సంవత్సరాలు మారిపోతాయి. అందరూ ఒకే సంవత్సరం చెప్పరు. ఎందుకు మారతాయి కూడా స్టార్టింగ్లో చెప్పాను నేను. అర్థమైందా? అప్పటి చరిత్ర వ్రాయబడిన దాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా రాసుకునేవారు. అట్లా మారిపోయింది. సో అట్లా మారిపోవడానికి గల కారణం ఏంటంటే యూదులు లెక్క వేసే లెక్క వేరు, అన్యులు లెక్క వేసే లెక్క వేరు. జాగ్రత్త వినండి. యూదుల లెక్క ఎట్లా ఉంటుందంటే, యూదుల లెక్క ఒక వ్యక్తి డిసెంబర్ 31వ తారీఖు రాజయ్యాడు. 2025 డిసెంబర్ 25వ తారీఖు రాజయ్యాడు. రాజైన తర్వాత అతడు పరిపాలన చేస్తున్నప్పుడు అతడు ఎట్లా కౌంట్ వేస్తాడంటే 2025 కూడా కౌంట్ వేసుకుంటాడు. 2025, 2026, 2027 జనవరి దాకా పరిపాలన చేస్తే 3 సంవత్సరాలు పరిపాలన చేశాడని రాస్తాడు. 3 సంవత్సరాలు చేశాడా? సంవత్సరం చేసింది ఆయన. ముందు సంవత్సరం ఒకరోజు, లాస్ట్ సంవత్సరం ఒకరోజు చేశాడు. 1 సంవత్సరం పూర్తిగా చేశాడు. కానీ 3 సంవత్సరాలు పరిపాలన చేసినట్టు కౌంట్ వేస్తాడు. అది వాళ్ళకున్న విధానం. అదే బబులోనీయులు అనుకోండి, ఆయన ఏం చేస్తారు తెలుసా? ఒక వ్యక్తి ఫిబ్రవరి 1వ తారీఖు రాజయ్యాడు. 2025 ఫిబ్రవరి 1వ తారీఖు రాజయ్యాడు అనుకోండి. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ దాకా ఆయన కౌంట్ వేయరు. 2026 నుంచి కౌంట్ వేస్తారు. మరి 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా ఈ మనిషి, వాళ్ళకి అది లెక్కలోకి రాదు. అంటే జనవరి 1 లెక్క. జనవరి 1 ఎవరు రాజు ఉంటే వాళ్ళే రాజు, ఆ సంవత్సరం వాళ్ళకి కౌంట్. ఈ తేడాను బట్టే ఈ మార్పులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఈరోజు నేను చూపించే స్లైడ్స్లోనే మీరు చిన్న ప్రవక్తల గ్రంథాలు అయ్యేసరికి ఒక్కొక్క ప్రవక్త టైమింగ్స్ 2-3 మారుతాయి మీకు నా స్లైడ్స్లో ఈ 2 రోజుల్లో. అందుకే క్లారిటీ ఇస్తారా ఆయన చెప్పారు. కానీ ఇక్కడ ఒక డేట్ ఉంది, అక్కడ ఒక డేట్ ఉంది చూడు అని మీరు ఎవరన్నా అంటే మీరు చెప్పాలని మీకు చెప్తున్నా నేను. రైట్. గ్రంథ విశిష్టత. హోషేయ గ్రంథం బైబిల్లోనే ఓ వింతైన పుస్తకం. మీకు తెలుసు, అది చాలా ప్రసంగాలు మనం చేసాం దీంట్లో. సో అందుకు గల కారణం ఏమిటంటే హోషేయకు గోమెరుతో కలిగిన సంబంధం. సో మనకు తెలుసు కదా హోషేయకు ఏంటా సంబంధం? చెప్పండి. హోషేయ గ్రంథ ప్రాముఖ్యత ఏంటి? నేను నా వైపు చూస్తున్నారు. దేవుడు అన్నాడు హోషేయని పిలిచి పెళ్లి చేసుకోమన్నాడు. ఎవరిని? వ్యభిచారము చేయుచున్నా చేయబోతున్నా, 2 చెప్తారు. 2. చాలామంది ఏం చెప్తారంటే కొన్నిసార్లు మనం చదివేటప్పుడు ఆల్రెడీ చేస్తున్నామని పెళ్లి చేసుకోమన్నారని, మరికొద్దిమంది ఏమంటారంటే అది కావాలి పెళ్లి చేసుకో. నీకు విషయం చెప్పాలి, పెళ్ళైన తర్వాత మీ దాంపత్య జీవితం కొంచెం అటు ఇటుగా సాగుతున్న తర్వాత ఆమె నిన్ను విడిచిపెట్టి వ్యభిచారం చేస్తుంది. ఆమె పొడి చేసుకోపో అన్నాడు. ఏమండి? 2 కష్టమే. చేస్తున్న వాళ్ళని చేసుకోమన్నా కష్టమే. ఆమె భవిష్యత్తులో చేయబోద్దు అబ్బాయి అందులో చెబుతుంది ఎవరు? దేవుడే చెబుతున్నాడు డైరెక్ట్గా. ఇంకొకళ్ళు అయితే డౌట్ పడవచ్చు, వాళ్ళంటే పడదు కాబోలే అటు చెబుతున్నాను అనొచ్చు. కానీ డైరెక్ట్గా దేవుడే చెప్తున్నాడంటే తర్వాతనే చేసుద్ది. ఈ 2 క్రిటికలే. కానీ హోషేయ దేవుడు చెప్పాడని వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాడు. అది ఈ పుస్తకంలో హైలైట్ విషయం. రైట్, ముందుకు వెళ్ళిపోదాం. ఈ గ్రంథంలో గ్రంథ విశిష్టతలో ఈ గ్రంథంలో ఉత్తర రాజ్యాన్ని ఎఫ్రాయిము అని పిలుస్తారు. ఎఫ్రాయిము ఉత్తర రాజ్యాన్ని అంటే ఇశ్రాయేల్ రాజ్యాన్ని. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేల్ రాజ్యం ఉత్తర రాజ్యాన్ని ఎఫ్రాయిము అని పిలుస్తారు. అందుకే మీరు హోషేయ గ్రంథం చదవండి. ఇశ్రాయేల్ అన్నాడు, ఎఫ్రాయిము. ఎఫ్రాయిము పిరికి గుండె గలవాడైపోయాడు. ఎవడు తిప్పివేయలేని అప్పం వంటి వాడాయాడు. జౌకిచ్చు విల్లు చీకిపోయినట్టుగా చీకిపోయాడు ఎఫ్రాయిము అని ఎఫ్రాయిముతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాడు.
సో ఎఫ్రాయిము అన్నాడంటే యోసేపు కొడుకు ఎఫ్రాయిం అనుకోబాకండి. ఇస్రాయేలు గోత్రం అంతా, ఇస్రాయేల్ రాజ్యం అంతా, 10 గోత్రాల ఇస్రాయేల్ రాజ్యం అంతా అని దాని అర్థం. సో ఇక్కడ చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. యాకోబు దగ్గరికి వెళ్ళాలి. నా వైపు చూస్తున్నారా? మీకు అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. చేతులు మార్చి పెద్ద ఆయన ఆశీర్వాదం ఇచ్చాడే, అక్కడికి వెళ్తుంది. ఎఫ్రాయిం అని పిలిచాడు. ఎఫ్రాయిం అని ఎందుకు పిలిచాడంటే అప్పటిలో జనసంఖ్య ఎక్కువ కలిగిన గోత్రం ఎఫ్రాయిమే. ఆ కాలంలో మిగతా 10 గోత్రాల జనసంఖ్య కానీ చూస్తే టాప్ ప్లేస్లో ఉండేది ఎఫ్రాయిం గోత్రమే ఉంటుంది. అందుకని ఇశ్రాయేలీలందరినీ ఎఫ్రాయింతో పిలిచాడు. మరొక మాట ఇక్కడ చూడండి, 12 గోత్రాలు ఆత్మీయంగా మొదట పడిపోయిన గోత్రం ఎఫ్రాయిమే. ఫస్ట్ అదే పడిపోతుంది. అందుకని హోషేయ ఎఫ్రాయిం అని పిలుస్తాడు. పాత నిబంధనలో ఇతర గ్రంథాల్లో మాటల కన్నా హోషేయ గ్రంథంలోని మాటలు కొత్త నిబంధనలో 30 సార్లు ప్రస్తావించబడ్డాయి. 30 వచనాలు, 30 సార్లు హోషేయ గ్రంథపు మాటలు ఉంటాయి. వాటిలో కొన్ని మనం చూస్తాం. ఉత్తర రాజ్యంలో హోషేయ ప్రవచించినప్పటికీ దక్షిణ రాజ్యాన్ని గురించి కూడా ఈయన ప్రవచనాలు చెప్పాడు. దక్షిణ రాజ్యంతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆయన మనకు డౌట్ వస్తుంది, ఈయన ఉత్తర రాజ్యం కదా, దక్షిణ రాజ్యంతో మాట్లాడుతున్నాడేంటి అన్నట్లు కూడా అనిపిస్తుంది. మూలవాక్యం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ఆ 2 వచనాలు ఒకసారి చదువుదాం. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు కోరి పూజించినను అది చూసారా? ఇదంత అద్భుతమైన వచనమో. హోషేయ వెళ్ళిపోయింది కదా నీ భార్య, ఆమె అంగడిలో అమ్మబడతా ఉంది, సంతలో పోయి కొనుక్కొచ్చుకో. ఎందుకంటే నీవు ఆమెను తీసుకొచ్చుకునే విధానం ఇశ్రాయేలుకి ఏం జ్ఞాపకం చేయాలి తెలుసా? దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుని విడిచిన, అన్యుల్ని ఆశ్రయించిన, పాపంలో ఉన్న దేవుడిని ప్రేమించడం మానలేదు అని చెప్పడం కోసం హోషేయను వెళ్ళి గోమెరుని కొనుక్కొచ్చుకోమన్నాడు. సో ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. మూల పదం, సో పద్యం అని పడింది, మూల పదం యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండడం ఏంటి అని పుస్తకం చెప్తుంది. దేవునికి భయపడండి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండండి. నేను సామెతల గ్రంథం చెప్పేటప్పుడు మీకు ఈ విషయం చెప్పాను. అసలు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటని గుర్తుంది ఎవరికైనా? చెప్పలేదా? ఖచ్చితంగా సామెతల గ్రంథంలో ఇది చెప్పకుండా ఉండకూడదు. ఎందుకని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. నీకు జ్ఞానం, ఆ పదం ఎక్కువ ఉంటుంది. మనం కూడా వాడతాం భయభక్తులు. వాట్ ఈస్ భయభక్తులు? భయభక్తులు అంటే ఏంటి? అట్టగదయ్యా, అదే భయభక్తులు అంటే. అట్టగది అదే. జాగ్రత్త, అట్టంటోళ్ళు కనపడితే వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళు మహా డేంజర్ అన్నట్టు తెలుసా? ఇటు కనపడ్డారు మహా డేంజరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే వ్యాఖ్యానకర్త చెప్పే మాట ఏమిటంటే, నేను ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని చేస్తే దేవుడు బాధపడతాడేమో అని ఆలోచించటమే. ఆ స్పర్శ, ఆ థాట్ రావాలి ముందు చేసేటప్పుడు. అంటే దాని గురించి ఆలోచన చేసేటప్పుడు ఈ పని చేస్తే దేవుడు బాధపడతాడేమో కదా, దేవుడు బాధ పెట్టే పని నేను చేయకూడదు. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. సో ఈ పుస్తకం కూడా అదే చెప్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. రెండవది దైవిక ప్రేమ, అగాపే అని చెప్తామే. దేవుడు తన ప్రేమ మనిషి ఎడల ఎంత ఉన్నతంగా చూపిస్తాడో ప్రాక్టికల్గా చూపించాడు హోషేయ. ప్రాక్టికల్గా ఆ విషయాలు కూడా మనం నేర్చుకుంటాం. అంశం, ఇశ్రాయేలీయులు దేవుని విషయంలో అపనమ్మకత్వం కలిగి ఉన్నారు. దేవుడైతే వారి అపనమ్మకత్వంలో వారు ఉన్నప్పటికీ వారిని ఆశీర్వదించడానికి కావలసిన హెచ్చరికల్ని ఈ పుస్తకం ద్వారా ఇస్తున్నాడు. అపనమ్మకస్తులకు దైవిక ఆశీర్వాదాలు ఉండవు.
అది కన్ఫర్మ్, తిరిగే లేదు, తిరిగే ఎట్లాంటి చచ్చు లేదు అక్కడ. కానీ అపనమ్మకస్తులు కదా అని విడిచిపెట్టాడు. దాని నుండి బయటికి తీసుకొని వచ్చి దేవుని ఆశీర్వాదాలను ఎట్లా పొందుకోవాలో కావలసిన ఆ హెచ్చరికలను ఇస్తాడు దేవుడు హోషేయ గ్రంథంలో. సో ఈ పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇట్లా ప్రవచనాల రూపంలో ప్రవచనాలను నెరవేర్చేవానిగా కనపడతాడు. హోషేయ గ్రంథం 11:1 హోషేయ రాస్తంటాడు, ఐగుప్తులో నుండి నేను నా కుమారుని పిలిచి తిని. మత్తయి సువార్తలో ఈ మాటను యాడ్ చేశాడు. మత్తయి యాడ్ చేసి చెప్పబడినట్టు జరిగింది అని అంటాడు. యేసుక్రీస్తు మరణం మీద విజయాన్ని గురించి కూడా హోషేయ గ్రంథంలో ఉంటుంది. మరణమా నీ విజయం ఎక్కడ, ముళ్ళు అనలే కానీ నీ విజయం ఎక్కడ అని హోషేయ గ్రంథంలోనే 6:6 అంటాడు. బలులు అర్పించుట కంటే యేసు ప్రభువారు శాస్త్రులు పరిచయాలతో ఎక్కువ చెప్పిన మాట ఇదే. అర్థమైందా? ఆయన ఇంకో మాట కూడా అంటాడు, మీకు లేఖనం అర్థం కాలేదు, మీరేం చదివారు, లేఖనం మీకు అర్థమైంది ఇదేనా అని ఆయన చెప్పే మాట ఏమంటాడంటే, పోయి చదువుకోరండి అంటాడు. మళ్ళీ పోయి చదువుకోరండి. భాషాశాస్త్రం అన్న చెప్తున్నప్పుడు ఒక రకంగా మనకి భాషాశాస్త్రం అదే చెప్పుద్ది, మళ్ళీ చదవండి, మీకు ఈ లేఖనం అర్థమైనట్లేదు, దాన్ని ఎరుగక, లేఖనాలను ఎరుగక మీరు పొరబడుతున్నారు అన్నాడు ప్రభు. ఎవరితో? శాస్త్రులతో. శాస్త్రులు అంటే ఎవరు? వాళ్ళ డ్యూటీ అదే. వాళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అండి. వాళ్ళకి చెప్పాడు యేసు ప్రభు, పోయి మీకు ఈ సబ్జెక్ట్ అర్థం కాలే, పోయి మళ్ళీ చదువుకోండి. నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నానని చెప్పిన మాట మీరు చదవలేదా? దాని భావం ఏంటో మీకు అర్థం కాలేదా అని అన్నాడు. ఆ మాట చెప్పింది ఈయనే. తర్వాత దేవుని ప్రజలు కాని అన్యులు దేవుని ప్రజలుగా మార్చబడతారని కూడా చెప్పాడు. అన్ని జనులు ఎట్లా మార్చబడతారో దాని గురించి కూడా ఈ వచనాల్లో ఆయన చెప్పడం మనము చూస్తాం. తర్వాత అంటే ఈ వచనాలన్నీ యేసుక్రీస్తు ప్రభు చేసే పనులు. యేసుక్రీస్తు ప్రభు అన్ని జనుల్ని దేవుని దగ్గర తీసుకొని రావడం, కనికరాన్ని ప్రజల మీద చూపించడం, అవన్నీ. గ్రంథ విభజన, హోషేయ గ్రంథ విభజన మొదటి 3 అధ్యాయాల్లో హోషేయ వ్యక్తిగత జీవితం ద్వారా సందేశం ఇచ్చాడు. వ్యక్తిగత జీవితం ద్వారా ఈ మొదటి 3 అధ్యాయాల్లో మనకిద్దరే కనపడతారు. ప్రవక్త, అపనమ్మకస్తురాలైన భార్య భర్త కనపడతారండి. భర్త ఏమో ప్రవక్త, భార్య ఏమో గోమెర్. ఇతడేమో నమ్మకస్తుడు, ఆమెమో అపనమ్మకస్తురాలు. మొదటి 3 అధ్యాయాల్లో 4వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు, 4 నుండి 14 వరకు దేవుడు మరియు నమ్మక ద్రోహి అయిన ఇశ్రాయేలు జాతి. అంతే, సింపుల్. ఫస్ట్దేమో ప్రాక్టికల్ చూపించాడు అనమాట. ప్రాక్టికల్ 3వ అధ్యాయం 4వ అధ్యాయం నుండి థియరీలోకి వెళ్ళి ప్రవక్త ఫస్ట్ 3 అధ్యాయాలు ప్రాక్టికల్ చేసి చూపించాడు. అందరు నవ్వుకొని ఉండాలా, పిచ్చి పట్టిందా వీడికి, పోయిపోయి దాన్ని చేసుకుంటున్నాడు. ఏది ఒకవేళ ముందే వ్యభిచారం చేస్తున్నామని చేసుకొని ఉంటే, ఒకవేళ అట్లా కాకుండా చేయబోయామనుకోండి, ప్రవక్త భార్య ఇటు చేసిందిరా అబ్బా అనుకున్నారు. సంతలోకి వెళ్ళి కొనుక్కుంటే పిచ్చోడిగా చూశారు. హోషేయ మూవీలో ఉంటుంది, ఆయన తీసుకొని వచ్చేటప్పుడు చేతులతో ఎత్తుకొని తీసుకొస్తారు. ఇందాక మనం స్టార్టింగ్లో అదే చూసాం, చేతులతో ఎత్తుకొని. అవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలకు హోషేయ ఒక రకంగా వెర్రోళ్ళలాగా, పౌరుషం లేనోళ్ళలాగా కనపడవచ్చు. కానీ హోషేయ తర్వాత ప్రజలు అడిగినప్పుడు హోషేయ చెప్పిన సందేశం, మీరు ఇట్లాగే ఉన్నారు, కాకపోతే మీ శారీరకంగా ఉంది, మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు. అయితే దేవుడు కూడా మీ విషయంలో నాలాగే ఉంటానంటున్నాడు. అందుకే నన్ను దీన్ని చేయమని చెప్పాడు. మీకు అర్థం కావడం కోసం నేను ఈ పని చేశా. అంటే ఇప్పుడు నేను ఈ పని చేశానంటే కారణం నేను కాదు, నువ్వే. నువ్వు అట్టుండబట్టే నేను ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు అట్ట లేకపోతే నేను ఇది చేసుకుంటా అన్నట్లుగా ప్రవక్త సాదృశ్య రూపకంగా ఒక అద్భుతమైన దృశ్యాన్ని ప్రజలకు చూపించి చెప్పాడు హోషేయ. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఈ బుక్, చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుకెళ్ళిపోదాం. హోషేయ వ్యక్తిగత జీవితంలో దేవుడు గోమెరును వివాహం చేసుకోమని చెప్పడానికి గల కారణాలు 3 ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ది ఏమిటంటే అనుభవాత్మక కారణం.
ఎఫ్రాయిము అంతా అంటే ఇశ్రాయేలు జాతి అంతా ఆత్మీయ వ్యభిచారంలో జారత్వంలో ఉంది. ఆత్మీయ జారత్వంలో అంటే భార్య వ్యభిచార పాపంలో ఉంటే భర్త హృదయం ఎంత నలిగిపోతుందో హోషేయకి తెలిస్తే అనుభవపూర్వకంగా అతడు ప్రకటిస్తాడు అనుకున్నాడు ఆయన. అర్థమవుతుందా? చాలాసార్లు మీరు ఇది గమనించారో లేదో, మన విశ్వాసుల జీవితంలో ఉండే బాధలు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? పాస్టర్ గారికి ఎన్ని ఉండవు, ఎందుకంటే దేవుడు మనిషి కదా, దేవుడు రానీడు, దేవుడు అసలు ఆయన అడగకుండానే మొత్తం తీసేస్తాడు అనుకుంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఒక బాధ ఉంటే ఆల్రెడీ మనం అది ఆ క్లాసులో 2-3 చాప్టర్లు ముందు ఉంటామన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. అది ఆల్రెడీ మనకి ఎప్పుడో ఫస్ట్ పేజ్ వాళ్ళకి స్టార్ట్ అయింది. ఇప్పుడు అంతే, మనకి ఆల్రెడీ 2-3 చాప్టర్లు అయిపోయినాయి, కొనసాగుతూ ఉంది మనకి. సో కాబట్టి ఇది అనుభవాత్మక కారణం. ఎఫ్రాయిముకి చెప్పడం కోసం హోషేయకి అనుభవం అవసరం. ఒక భర్తగా ఆయన దాన్ని ఫేస్ చేసినప్పుడు, గోమెరు వెళ్ళిపోయినప్పుడు అనుకున్నాడు, ఆయన హృదయం నలిగిపోతుంటే నా హృదయమే ఇంత నలిగితే దేవుని హృదయం ఇంకెంత నలుగుతుందో కదా ఆయనకు అర్థమైంది. రెండవది సాదృశ్యాత్మక కారణం. ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలు జాతికి ఇవ్వబడిన సందేశానికి హోషేయ వైవాహిక జీవితం ఒక దృశ్యమైన సాదృశ్యంగా ఉంది. కంటికి కనబడే సాదృశ్యం. జాగ్రత్త, కంటికి కనబడే సాదృశ్యం. ఆయన దాన్ని చూపించాడు సాదృశ్యాత్మకంగా. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నా గురించి అంటున్నారు కదా, మీకోసమే ఇదంతా, మీకు చెప్పడం కోసమే దేవుడు నన్ను ఇట్లా చేయమన్నాడు. అప్పుడు ప్రజలకు అది సులభంగా అర్థమవుతుందని దేవుడు కోరుకున్నాడు. మూడవది ప్రవచనాత్మక కారణం. ఇది హోషేయ గోమెరుని చేసుకోవడంలో గల ఉద్దేశం ప్రవచనాత్మక కారణం ఉంది. అందుకే 3 పిల్లలు పుడతారు. ఎంతమంది? 2 కొడుకులు, కూతురు పుడతారు. వాళ్ళకి ఈ పేర్లు పెట్టు. ఆ పేర్లు ఉద్దేశాలు కూడా చెప్తాడు ఆయన, వాటి అర్థాలు ఆయనే చెప్తాడు, అవి ఎప్పుడు జరుగుతాయో కూడా చెప్తాడు. అవన్నీ ఫ్యూచర్లో జరగబోయే విషయాలు, వాటిని వివరించి ప్రజలకు, ఇశ్రాయేలు జాతికి చెప్పడం కోసం హోషేయ ఈ వివాహాన్ని చేసుకోవలసి వచ్చింది. సో సంక్షిప్త వివరణ, హోషేయ గ్రంథం సంక్షిప్త వివరణ. సో బాధపడుతున్న భర్త, బాధకు కారణమైన భార్య, 2 భాగాలు అనుకున్నాం కదా. దాంట్లో ఇది మనకు అర్థమైన విషయమే. మొదటి 3 అధ్యాయాల్లో భర్త బాగా బాధపడతా ఉంటాడు, భార్య ఏమో వెళ్ళిపోతుంది, ఆమె అసలు పట్టించుకోదు. మా పిల్లలు ఉన్నారన్నా, నువ్వు చూసుకోపో, నువ్వు చూసుకో. నిన్న పేపర్లో వచ్చినట్టుంది, పిల్లోడిని బస్టాండ్లో విడిచిపెట్టి వీడి తెలిపోయింది, నాకొద్దు పిల్లలు, ఈడే కావాలని వెళ్ళిపోయిందంట. గోమెరక్క సరేలే, ఇప్పుడు చండాలకు పిలవడం తిరిగి అసలు వాళ్ళ అప్పుడే ఉంది ఈ జాడ్యం. ఈ జబ్బు ఇప్పుడుది కాదు, ఈ జాడ్యం ఇప్పుడుది కాదు, అప్పుడే ఉంది. అయితే ఆయన బాధపడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే ఆ బాధంతా దేవుని బాధని ఆయన అనుభవించాడు. దేవుడు ఎట్లా బాధపడుతున్నాడో ప్రజలకు చూపించాడు. ఎందుకంటే దేవుడు కనపడ్డాడు కదా, దేవుడు ఎంత బాధపడుతున్నాడో ప్రజలకు ఏమర్థమవుతుంది, దాన్ని ఆయన డెమో చేసి చూపించాడు. నేను మీకు ఇర్మియా, యాస్కేలు చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను, గుర్తుందా? వాళ్ళు మౌఖిక ప్రవక్తలే కాదు, నిలబడి యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు అని చెప్పిన వాళ్ళు కాదు. అర్థమవుతుందా? ప్రవక్త అందరూ చూస్తున్న ఇంట్లోకి వెళ్ళాడు, గుణపం తీసిపోయాడు, గోడకి కన్నం వేసాడు. లోపల సౌండ్ వస్తుంది, ఏందిరా అనుకున్నారు. కాసేపటికి కన్నం పగలు, ఎవరో ప్రవక్త ఇంటికి కన్నం వేస్తున్నారా అని అందరూ వచ్చి, ఎవడురా ఈ దొంగను చూస్తుంటే కన్నంలో నుంచి ఆయనే బయటకు వచ్చి, నీ ఇంటికి నువ్వు కన్నం వేసుకుంటున్నావు ఏంటయ్యా? అంతే మూట కట్టుకున్నాడు, కర్ర పెట్టుకున్నాడు, పోతా ఉన్నాడు. ఏం పిచ్చి పట్టిందా నీకు? మీరు కూడా ఇట్లాగే పోతారు. దేవుడు మాట్లాడట్లేదు అబ్బాయి, మీరు మిమ్మల్ని కూడా దేవుడు చెరకిట్లాగే దేశపోతాడు. వామ్మో అంటే మాకు చెప్పడం కోసం నీ ఇంటికి నువ్వు కన్నం వేసుకున్నావా? అవును మరి. సో వాళ్ళు డెమో చేసి చూపించినట్లుగానే ప్రవక్త కూడా డెమో చేసి చూపించాడు. సో దీంట్లో దేవుడు ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలు జాతి,
ఇశ్రాయేలు గోత్రం ఆ ప్రజలు, వాళ్ళ గురించి చెప్పండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, మొట్టమొదటిది ఎఫ్రాయిమును దేవుడు ఆక్షేపించాడు. ఆక్షేపించడం అంటే అర్థం ఏంటి? ప్రకటన. ఆక్షేపించడం అంటే నేను నీ మీద నేరం ఒకటి మోపవలసి ఉంది, అది ఆక్షేపించడం. దేవుడు ఎఫ్రాయిమును ఆక్షేపించాడు. ఏమని? మీరు దేవుని వాక్యాన్ని తృణీకరించారు. 4, 2 విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. 3 మీ నైతిక జీవితం అసలేం బాగలేదు అబ్బాయి. ఎఫ్రాయిము, మీ నైతిక జీవితం అసలేమీ బాగలేదు, దారుణంగా ఉన్నారు అని దేవుడు హోషేయ ద్వారా ఎఫ్రాయిముని ఆక్షేపించాడు. రెండవది, ఆక్షేపించి ఊరుకున్నాడా? ఊరుకోలా. ఆయన ఏమంటాడంటే, నీవు నేరం చేసింది నిజమే కానీ దేవుడు నిన్ను అపేక్షిస్తున్నాడు. అపేక్షించడం అంటే కోరుకోవడం. నువ్వు తప్పు చేసింది నిజమే, అయినా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. సహజంగా తప్పు చేస్తే మనం ఏమంటాం? పో, నీ మొహం నాకు చూపి పో అంటాం. కానీ దేవుడు అట్లా అనలే. మనం మనుషులు అందుకే అయ్యాం, ఆయన దేవుడు అందుకే అయ్యాడు. అది కారణం. ఆయన ఎఫ్రాయిము, దేవుడు నిన్ను అపేక్షిస్తున్నాడు. అందుకే 6:2 ఉన్నమాట చూడండి. 2 దినములైన తర్వాత ఆయన మరలా నిన్ను బతికిస్తాడు, 3వ దినం ఆయన మనల్ని స్థిరపరుస్తాడు అనే మాటలు చెప్తాడు. మూడవది, ఎఫ్రాయిము వర్ణించబడ్డాడు. ఇక్కడ చూడండి ఎంత వర్ణన ఉందో. ఇశ్రాయేలు పాపం బహిరంగంగా కనపడే పాపం, కనబడని పాపం కాదు, ఆలోచనల పాపం కాదు, ప్రజలందరికీ కనపడేటట్లుగానే వాడు పాపం చేశారు. రెండవది ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయింది. ఎంత కలిసిపోయింది? చపాతీల గురించి మాట్లాడతాడు అక్కడ. ఎవరు తిప్పివేయని అప్పం వల్ల అయిపోయాడట ఎఫ్రాయిము. అంటే ఎవరు తిప్పివేయలేని అప్పం అంటే అది విషయం. మాడిపోయినవురారా ఎఫ్రాయిము నువ్వు అని చెప్పాడంతే. మాడిపోయిన రొట్టెని ఎవరు తింటారు చెప్పండి అమ్మా? మాడిపోయిన రొట్టెని ఎవడు తింటాడా? మొత్తం వేస్ట్ అని అర్థం. నీ జీవితం అట్లా గందరగోళంగా ఉంది, అన్ని జనులతో కలిసిపోయావు. సరే, నువ్వేమైనా ధైర్యంగా ఉంటావా? బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వైపోయావు. నీకు బుద్ధే లేదు. నేను ఎన్ని చెప్తున్నా నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు నీకు. సో ఈ మాటలన్నీ ప్రవక్త ఎంత పవర్ఫుల్గా చెప్పాడంటే, వాళ్ళకి బుద్ధి లేని పిరికి గుండెవలే అయిపోయావు నువ్వు. ఇంక ఈ వచనాల్లో అట్లాంటి మాటలు ఉంటాయి. మొత్తం రాస్తే నోట్స్ ఎక్కువ వద్దని రాయలేదు నేను. సో ఈ వచనాల్లో మీరు తర్వాత చూసుకుంటే చాలా బాగుంటుంది. సో అట్లా ఈ భాగంలో ఎఫ్రాయిము స్థితిని వర్ణించాడు. ఆయన ముందు ఆక్షేపించాడు, అపేక్షించాడు, వర్ణించాడు, తర్వాత శిక్ష చెప్పాడు. ఎఫ్రాయిము, నువ్వు ఇట్లా ఉన్నావు కదా, నీకు శిక్ష కన్ఫామ్. ఇశ్రాయేలు పొందే శిక్షను దేవుడే ప్రకటించాడు, ప్రవక్త కాదు. దేవుడే చెప్పాడు. దేవుడు కొంతకాలం మట్టుకు తన కృప చూపటం మానేస్తానన్నాడు. నేను పట్టించుకోను, నిన్ను విడిచిపెట్టేస్తాను. రాజు లేకుండా నువ్వు బతుకుతావు. రాజు లేకుండా దేవుని సహాయం లేకుండా నువ్వు బతుకుతావు. దేవుడు నీకు సహాయం చేయకపోతే నీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో నీకు అర్థమవుతుంది అన్నట్లుగా దేవుడే శిక్ష చెప్పాడు. కానీ బైబిల్ దేవుడి యొక్క గొప్పతనం ఇదే. వెంటనే ఆయన విమోచన గురించి చెప్పాడు. వెంటనే ఏం చెప్పాడు ఆయన విమోచన గురించి? ఇశ్రాయేలు, నువ్వు శిక్షించబడతావు, అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీకు గుర్తుందా? కీర్తన గ్రంథంలో ఒక కీర్తనకారుడు ఈ మాట అంటాడు, ఆయన నన్ను శిక్షించను కానీ. అది ఎంత ప్రేమ కలిగినాడు. మనం అయితే తొక్కడా నరికి పక్కన కొట్టేసేవాళ్ళం. అది అర్థమైందా? సో ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, ఇశ్రాయేలును చూసి హోషేయ కూడా అట్లాగే ಎಷ್ಟು మనుషులరా మీరు అనుకొని ఉండాలా. కానీ అది ఆ జీవితం గోమెరుతో లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత దేవుడు ఇశ్రాయేల్ ఎంత ప్రేమిస్తున్నాడో ఆయనకి అర్థమైంది. ప్రేమ యొక్క సంపూర్ణ చిత్రపటం ఏదన్నా గీయాలంటే హోషేయ గ్రంథం చదివితే చాలు, అర్థమైపోతుంది. అంత అద్భుతమైన పుస్తకం ఇది. కనుక నేను నిన్ను విడిచిపెడతానా?
నిన్ను విడిచిపెడతాను అని అన్నాడు. ఆ మాట చూడండి 11:8. ఎఫ్రాయిము, నేనెట్టు నిన్ను విడిచి పెట్టుదును. నువ్వు నన్ను విడిచిపెట్టావు, కానీ నేను నిన్ను విడిచిపెట్టను. మీరేం చేస్తాను? ఏం చేస్తానంటే నీ మీద కోపం చూపను, మనస్ఫూర్తిగా నిన్ను స్నేహిస్తాను. నీ మీద కోప్పడను, నువ్వు చేసింది కోప్పడే పనే, కానీ నీతో స్నేహితులుగా ఉంటా. నువ్వు పాపాలు కానీ ఒప్పుకొని నా వైపు తిరిగితే నువ్వు చిగురిస్తావు, వికసిస్తావు, ఫలిస్తావు, నీకు మంచి భవిష్యత్తు నేను ఇస్తానన్నాడు. సో కనుక గుర్తుపెట్టుకోనండి. సో ఈ విషయాలన్నీ హోషేయ తన ప్రాక్టికల్ లైఫ్లో ప్రజలకు చెప్పాడు, బతిమాడాడు, గోజాడాడు, చాలా 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 వాళ్ళని బ్రతిమలాడి చెప్పాడు. కానీ బాధ కలిగించే ఒక విషయం నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఏంటి ఆ విషయం అంటే, వాళ్ళు హోషేయ చెప్పింది వినలేదు. ఎంత చెప్పినా, డెమో చేసి చూపించిన వినలేదు. హోషేయ కాలంలోనే, లేకపోతే హోషేయ తర్వాత కాలంలో ఇశ్రాయేల్ రాజ్యం 722లో బబులోనికి చెరకు వెళ్ళిపోయింది. అమ్మయ్య స్పందించారు, చాలు ఒక్కడ స్పందించినారు. పో, నేను కావాలని తప్పు చెప్పిన. ఇశ్రాయేల్ బబులోని చెరకు వెళ్ళిపోయారా? మరి మీరేమో అందరం నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటున్నారు. నేను అశ్షూరు అంటుంతో ఒకసారి అనాలి కదా, స్పందించాలి కదా. 722లో ఇశ్రాయేల్ అశ్షూరు చెరకి వెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలీలకు చివరి ప్రవక్తల్లో ఈయన ఒక ఆయన. ఫస్ట్ ఉన్నాడు, కానీ ఈయన కాలంలోనే, లేకపోతే ఈయన కాలం తర్వాత వాళ్ళందరూ అశ్షూరుకి చెరకి వెళ్ళిపోయారు. నిజమే, పాపి అంటే వాళ్ళు దారుణంగానే ఉన్నారు. దేవుడు విడిచిపెట్టనన్నాడు, ప్రేమిస్తానన్నాడు, విమోచిస్తానన్నాడు, మేలు చేస్తానన్నాడు, కానీ వాళ్ళు వినలేదు, చెరకెళ్ళిపోయారు. ఇవాళ జీవితం ఇక అంతే, ఇక వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రాలేదు. ఓకే రైట్, ఇంకొక 10 నిమిషాలు మీరు కూర్చుంటారంటే రెండో బుక్ కూడా కంప్లీట్ చేసి బయట ముందుకు వెళ్ళిపోతాం. నెక్స్ట్ బుక్ యోవేలు. బైబిల్ తీసుకుందాం. యోవేలు గ్రంథం ఫస్ట్ సెంటెన్స్ చదవండి. ఇక్కడ అది అణుబాంబు లెక్క ఉండేది, చిన్నదే, కానీ యోవేలు ఇచ్చిన సందేశం చాలా గంభీరమైంది. మామూలు సందేశం ఇవ్వలేదు ఈయన. యోవేలు అంటే యెహోవాయే దేవుడు అని అర్థం. యోవేలు అంటే యెహోవాయే దేవుడు అని. ఇతని వివరాలు మనకేమీ తెలియదు. చాలామంది అంటారు ఇతడు బహుశా ఎలీషా సమకాలీకుడు అని అంటారు. ఎలీషా ప్రవక్త ఉన్నాడు, చూశారు? ఎలీషా ఏ రాజ్యంలో పరిచర్య చేశాడు ప్రవక్తగా? యోధానా, ఇశ్రాయేలా? ఇజ్రాయేలేనా? ఎట్లా చెప్తారు? ఇశ్రాయేలే. యెరోబాము, ఆహాబు, వీళ్ళందరూ అక్కడోళ్ళే, ఇశ్రాయేల్ రాజ్యం వాళ్ళు. సో ఎలీషా కాలంలో ఈయన ప్రవక్తగా ఉన్నాడని చాలామంది అంటారు. సో కాలం క్రీస్తుకు పూర్వం 800 నుండి 400 అయి ఉండొచ్చు. ఎందుకు ఎంత పొడుగు చెప్పారంటే ఈయన ఎప్పుడైనా ఎవరికి తెలియదు, అందుకే అయి ఉండొచ్చు అని అంత 400 సంవత్సరాల కాలం చెప్పాల్సి వచ్చింది. ముఖ్యాంశం, యెహోవా దినం గురించి ఈయన చాలా అద్భుతంగా మాట్లాడతాడు. యెహోవా దినం, అంత జాగ్రత్తగా వినండి. యెహోవా దినం. కొత్త నిబంధనలో ప్రభు దినం అని కనబడుతుంది మనకి. యెహోవా దినం, దాని గురించి మనం నేర్చుకుంటాం, ముందుకెళ్దాం. యెహోవా దినం గురించి చెప్తాడు. చెప్పి జాతీయ పశ్చాత్తాపానికి ప్రజల్ని పురుకొలుపుతాడు ఈయన. మీరందరూ జాతిగా పశ్చాత్తాపడండి. జాతిగా మీ జాతి అంతా మోకాల మీద కూర్చోవాలా, బూడిదలో కూర్చోవాలా, గోని పట్ట కట్టుకోవాలా. అందుకే ఈయన ప్రవచించే ప్రవచనాల్లో ఉపవాస దినము సాటింపేయించండి, దేశమంతా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలారా, యాజకులారా, ఒరే తాగుబోతోళ్ళారా అన్నాడు ఆయన.
తాగుబోతులాగా ఎంతకాలం మద్యం తాగుతూ మీరు అట్లా కూర్చుంటారు? యెహోవా దినం రాబోతుంది, భయంకరమైన ప్రళయ దినంగా రాబోతుంది. అది ఎట్లా ఉంటుందో తెలుసా? గత కాలం యోషియా కాలంలో మీరు చెప్పుకుంటున్నట్లుగా మిడతల దండొచ్చిందన్నారే, మిడతల దండొచ్చి పంటంతా స్మాష్ చేసి వెళ్ళిపోయిందన్నారే, దానికంటే భయంకరంగా ఉంటుంది యెహోవా దినం. చాలా భయంకరమైనదని మీకు అర్థం కావట్లేదు. మీరు పశ్చాత్తాపడాలి అని చెప్పాడు. అలా పశ్చాత్తాపడి దేవుడు తన ప్రజలతో సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాడు. మీ దేవుడు మీతో సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాడు కనుక మీరు పశ్చాత్తాపడితే ఆయనతో సమాధాన పడవచ్చు. మీ జీవితాలకు శాంతి వస్తుంది. పశ్చాత్తాపడకపోతే మాత్రం హెబ్రీ పత్రిక, జీవము గల దేవుని చేతిలో పడుట జాగ్రత్త అబ్బాయి అన్నట్టు చెప్పాడు ఆయన. తర్వాత మూలవాక్యం 2:18-27. ఇవి చాలా అద్భుతమైన వచనాలు. 2:18-27 ఏముంది? అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకున్నాను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్ష రసమును, తైలమును మీకు పంపించేదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారద్రోలి. ఒక్క నిమిషం చదవండి. సారీ 28, సారీ ఇక్కడ 18 పడింది కదా, 28:32 తర్వాత చాలు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనులు దర్శనములు చూస్తురు. చాలు చాలు, మీకు అర్థమైంది కదా. ఈ మాట ఎక్కడ చూస్తాం? కొత్త నిబంధనలో అపోస్తలుల 2వ అధ్యాయంలో చూస్తాం. రైట్. సో కనుక ఇది మూలవాక్యం, దేవుని ఆత్మ గురించి చెప్పడం. మూల పదం యెహోవా దినం, ఉజ్జీవం, పశ్చాత్తాపం. ఈ 3 పదాలు ఈ పుస్తకంలో చాలా ప్రాముఖ్యం. యెహోవా దినం వస్తుంది, మీరు పశ్చాత్తాపడితే మీకు ఉద్యమం వస్తుంది. సో ఆ దినం వస్తుందని మీరు ఎరిగి పశ్చాత్తాపడండి. మీరు పశ్చాత్తాపడి ప్రభు వైపుకి తిరిగితే మీ జీవితాల్లో ఉజ్జీవం వస్తుంది. గ్రంథ ఉద్దేశం, యెహోవా దినం త్వరలో సంభవించునని మిడతల తెగులుతో యోవేలు దాన్ని పోల్చి చెప్పాడు. మిడతల తెగులు ఇశ్రాయేలు జీవితంలో చాలాసార్లు మిడతల తెగులు చూశారు వాళ్ళు. మిడతల తెగులు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని చూశారు. కొన్నిసార్లు దేవుడే అంటాడు, నా మాట వినకపోతే అబ్బాయి. ఎందుకని? ఇశ్రాయేలీయులకున్న అతిశయ కారణాల్లో ఒకటేంటంటే వాళ్ళ పంట. ఇశ్రాయేలీయులు వారి భూమిని బట్టి, భూమి యొక్క పంటను బట్టి కూడా అతిశయించేవాళ్ళు. అలా అతిశయ కారణంగా అది ఉండకూడదని దేవుడు అన్నాడు, 6 సంవత్సరాలు పంట వేసుకున్నాడు అబ్బాయి, 7వ సంవత్సరం పంట వేద్దురు అబ్బాయి అన్నాడు. ఏంది ప్రభా 7వ సంవత్సరం పంట వేయకపోతే అట్ట ఇబ్బంది కాదు అని అంటే, నీకేం ఇబ్బంది కాదు. ప్రతి సంవత్సరం మీకు ఎకరానికి 30 బస్తాలు పండితే 6వ సంవత్సరం 90 బస్తాలు పండిస్తా అన్నాడు ఆయన. అంటే నువ్వు 7వ సంవత్సరం వేయవు, 8వ సంవత్సరం విత్తనం నాటి కోసేసరికి టైం వస్తుంది కదా, అప్పటిదాకా 6వ సంవత్సరం పంటే తినేటట్లుగా చేస్తాను నేను అన్నాడు. కానీ వాళ్ళు కక్కుర్తిపడి 7వ సంవత్సరం కూడా నాటడం స్టార్ట్ చేశారు. అట్లా 490 సంవత్సరాలు భూమికి రెస్ట్ లేకుండా చేశారు. 490 సంవత్సరాలు. 490 సంవత్సరాలని 7తో విభాగిస్తే వచ్చేది 70. అందుకని 70 సంవత్సరాలు చెరగ పంపించి భూమికి 70 సంవత్సరాలు రెస్ట్ ఇచ్చాడు. రెస్ట్ గల కారణం అది. వాడు తమ పంటను బట్టి గర్వపడిన ప్రతిసారి దేవుడు మిడతలను పంపించి స్మాష్ చేయించాడు. తినిరాపోండి అన్నాడు అంతే. సో యోవేలు కూడా అదే చెప్తున్నాడు. మిడతల దండు, మిడతల తెగులు మీకు తెలుసు కదా, అది వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎంత దారుణంగా అయిపోద్దో, యెహోవా దినం వస్తే మీ పరిస్థితి అంతే. కాబట్టి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే రక్షించబడతారు అంతే అని చెప్పాడు. ఈ పుస్తకంలో యేసు ప్రభువారు 2:13 చాలా అద్భుతమైన వచనం ఇది. 2:13, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును
శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రాలు కాదు. ఇశ్రాయేలుకి భలే సులభమైన విషయం ఏంటి చెప్పండి. ఇశ్రాయేలీయులకు యూదులకు భలే సులభమైన విషయం బట్టలు చించుకోవటం. అర్థమైందా? చెప్పయా నువ్వేరా. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వడు ఆశీనుడు పటాలు చించుకుంటా. ప్రధాన యాజకుడు బట్టలు చించకూడదు, అది వాళ్ళకి ఆజ్ఞ. నువ్వు ప్రధాన యాజకుడివి, నీ బట్టలు చించుకోవద్దు అన్నాడు దేవుడు. కానీ ప్రధాన యాజకుడి సప్పని చించి పడేశాడు అంతే. ఎందుకంటే రాజు కూడా గుర్తున్నా మీకు, నయమాన్ వచ్చినప్పుడు నేను దేవుణ్ణా కుష్ఠరోగం పోగొట్టడానికి అని అన్నాడే. బట్టలు చాలా సులభంగా చించుతారు, మనోళ్ళు కూడా అంతే కదా. బట్టలు చించరు కానీ కర్చీపులు తడుపుతారు. పో, నా మాట నీకు అర్థమైందా? బట్టలు చించరు కానీ కర్చీపులు తడుపుతారు, కుండలుగా వర్షం పడినట్టుగా. అర్థమవుతుందా? చాలా కన్నీళ్ళు హృదయంలో నుంచి వచ్చినవి కావు. అయితే ఎక్సలెంట్, చాలా మంచిది, సంతోషం. అక్కడి నుంచే రావాలి కన్నీళ్ళు. హృదయ దుఃఖము చేతనది కలిగిందని నెహెమ్యా, నాకు అర్థమవుతుంది నీ దుఃఖం, హృదయ దుఃఖం ఏంటి పరిస్థితి అని అన్నాడే రాజు. అట్లయితే ఎక్సలెంట్. కానీ వీళ్ళు హృదయ దుఃఖం చేయట్లేదు కానీ వస్త్రాలు చించుకుంటున్నారు, హృదయాలను చించలే. కానీ ప్రవక్త అంటాడు హృదయాలను చించుకోండి, ఎందుకంటే కృపగలిగిన వాడు ఆయన, శాంతమూర్తి. యెహోవా దినం అది మీ మీదకి కీడు కలిగిస్తానికి రాదు, దీవెనగా మార్చగలడు ఆయన అన్నట్లుగా చెప్తూ వచ్చాడు. గ్రంథ ప్రత్యేకతలు. పాత నిబంధనలో ఈ పేరు కలిగిన 14 మంది వ్యక్తులు ఉన్నారు. పాత నిబంధనలో యోవేలు పేరు కలిగిన వాళ్ళని 14 మందిని చూస్తాం. సమూయేలు కొడుకుల పేర్లు గుర్తున్నాయా? సమూయేలు కింద 2 కొడుకుల్లో ఒక వ్యక్తి పేరు యోవేలే. తర్వాత యెహోవా దినం చూడండి, ఆ వచనాలు చూడండి, 1:15. మీరు మీ బైబిల్లో రౌండ్ చేసుకోండి. యోవేలు గ్రంథం 1:15లో యెహోవా దినము వచ్చేని, అది ఎంత భయంకరమైన దినము. చాలు. 2:1 సీయోను కొండ మీద బాకా ఊదిడి, ఆ పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడు. యెహోవా దినము వచ్చునన్నది నీవు. రైట్, చాలన్న. 11వ వచనం. యెహోవా తన సైన్యమును అది 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకముందు, అది మహాదినం. 3:14 చాలన్న. 3:14 తీర్పు తీర్చులోయలో అది రావలసిన యెహోవా దినము వచ్చే. ఈ చిన్న పుస్తకములో యోవేలు ప్రవక్త 5 సార్లు యెహోవా దినం, యెహోవా దినం, యెహోవా దినం అని అసలు ఆయన ప్రవచనాలన్నీ దాని గురించే చెప్పాడు. మీకు ఇంకో మాట చెప్పాలి, ప్రవక్తల గ్రంథాల్లో యెహోవా దినం గురించి ప్రవచించిన మొట్టమొదటి ప్రవక్త ఇతనే. యెహోవా దినం వస్తుంది, అది చాలా ఉగ్రంగా ఉంటుంది, జాగ్రత్త, దాన్ని తాళగా జాలిన వాళ్ళు ఎవరు అని చెప్తూ. అయితే ఇక్కడ యెహోవా దినం అంటే 24 గంటల కాలం కాదు, అదొక పరిమిత కాల సమయం. దినం అంటే 24 గంటలు అనుకోవడానికి లేదు. బైబిల్లో దినం అని వాడబడినప్పుడు చాలా భావార్థాలు ఉన్నాయి. 24 అవర్స్ ఒకటి ఉంది, కొన్నిసార్లు పీరియడే లేదు, కొన్నిసార్లు అదొక పర్టికులర్ టైం. సో అట్లా వాడబడినట్లుగా మనము చూస్తాం. గ్రంథ విభజన, యోవేలు గ్రంథ విభజన 1వ అధ్యాయం 14 వచనాల్లో స్థానికంగా సంభవించిన మిడతల తెగులు గురించి ఆయన చెప్తూ వచ్చాడు. మిడతల తెగులు గురించి 15వ వచనం నుంచి 2వ అధ్యాయం 32వ వచనం వరకు యెహోవా దినం చూడండి మీరు, అది ప్రథమ ఘట్టం. యెహోవా దినాన్ని చూడండి. 3వ అధ్యాయం అంతా యెహోవా దినం దృష్టి, దాన్ని కూడా చూడండి, అది చాలా భయంకరమైన దినం అని చెప్తూ వచ్చాడు. మహాశ్రమల కాలం, 1000 ఏళ్ల పాలన కాలం 3వ అధ్యాయంలో ఈ రెండిటి
విషయాలు ఆయన మాట్లాడాడు. మహాశ్రమలను గురించి, 1000 ఏండ్ల కాలం గురించి. మీకు ఇక్కడ యెహోవా దినం అంటే ఏమి లేదు. యెహోవా దినం అంటే ఇశ్రాయేలీలతో దేవుడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పశ్చాత్తాపం కొరకు దేవుడు వాళ్ళను సంధించేటువంటి ఆ టైం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ టైం, ఆ పీరియడ్ మీకు ఇంకో రకంగా చెప్పాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పింది దీని గురించి, రెండో రాకడ గురించి కాదు. అంటే మన భాష చెప్పుకోవాలంటే సంఘం ఎత్తబడటం, ర్యాప్చర్ అంటామే, ర్యాప్చర్ గురించి కాదు. ఎందుకని ర్యాప్చర్స్తో ఇశ్రాయేలీలకి సంబంధం లేదు. సంఘం ఎత్తబడటం సంఘానికి సంబంధించింది కానీ యూదులకు సంబంధించిందిగా. నా మాట మీకు అర్థమవుతుందా? అప్పుడు యేసు ప్రభు నాటి కాలంలో సంఘం ఇంకా లేదు కాబట్టి, ఇశ్రాయేలీలు కాబట్టి ఇశ్రాయేలుకి తగినట్లుగా ఆయన మాట్లాడాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు రాజ్యం గురించి ప్రస్తావన చేశారు. చివరిలో కూడా మీకు గుర్తుందా వచనం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో, అయ్యా ఈ కాలంలో అయినా అంటే నువ్వు వెళ్తున్నావు కదా, ఇచ్చి వెళ్తావా అన్నట్టుగా అడిగారు. షటప్, అది తెలుసుకోవడం మీ పని కాదు, మెదకుండా ఉన్నాను. సో కనుక ప్రభు వాళ్ళని సందర్శించే దినం చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా. దాని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ను చూచెను, ఆయన్ను పొడిచిన వారిని చూచుదురు, భూజనులందరూ రొమ్ము కొట్టుకొనుచు ఆయన చూస్తారు అని చెప్తాడే. ఆ దినం అంటే వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళు పడే కష్టాలు, ప్రభు దినం వాళ్ళ మీద ఎంత తీవ్రంగా ఉంటుందో దాన్ని యేసు ప్రభు ఈ మాట చెప్పాడు, భూమి పుట్టింది మొదలుకొని అట్లాంటి శ్రమలు చూడలేదన్నాడు. అవి ఏర్పరచబడిన వారి నిమిత్తం తక్కువ చేయబడ్డాయి కాబట్టి మీరు బతికిపోయారు, ఎక్కువైతే అల్లాడిపోతారన్నాడు 24వ అధ్యాయంలో. సో కనుక ఇశ్రాయేలీయులకు ప్రభు దినం అత్యంత భయంకరమైన దినం, భయపడాల్సిన దినం. అందుకే అయ్యో ఆహా ఆ దినం ఎవడు తప్పించుకోగలడు, దేవుని చేతిలో పడితే భయంకరమైపోతాం కదా అని ప్రవక్త ఏమన్నాడంటే, ఆ దినం రాక మునిపే, దాంట్లో మీరు పడక మునిపే ప్రజలారా పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడితే ఆయన కరుణ కలిగిన దేవుడు, కృప చూపించే దేవుడు, మీ మీద కృప చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు. ఆయన మీలో ఉద్యమాన్ని తీసుకొని వస్తాడు. మీ జీవితాలు నాశనం అయిపోకుండా దీవెనకరంగా మారుస్తాడు. ఎంత దీవెనంటే మీరు పశ్చాత్తాపడితే ఆయన పెళ్లి కుమారుడికి వస్తాడు, మీరు పెళ్లి కూతురు అవుతాడు. అందుకే ఈ పుస్తకంలో ఆ మాట ఉంటుంది, పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను అని వివాహ సన్నివేశాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. మీకు గుర్తుందా, సువార్తల్లో యేసు ప్రభువారు చాలా ఉపమానాలు పెళ్లి గురించే చెప్పాడు. పెళ్లి విందు గురించి మాట్లాడాడు. పెళ్లి విందు, పెళ్లి విందు. ఎందుకు మాట్లాడాడు? వాళ్ళకి తెలుసు, వాటి భావన వాటికి బాగా తెలుసు. అవి చెప్పినప్పుడల్లా ఈయన మన గురించి ఎలా చెబుతుంది అని వాళ్ళకి అర్థమైంది. కానీ మనం ఈ కాలంలో దాన్ని సరిగా అర్థం చేసుకోలేక. సో చెప్పే సబ్జెక్ట్ చాలా అత్యవసరమైన సబ్జెక్ట్. అది కానీ మనం మనసులో పడితే బైబిల్ చదివే విధానం, మన ప్రసంగ విధానాలు, ఒక రకంగా చెప్పాలంటే మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. అర్థమైందా? లేదనుకోండి, పెళ్లి కుమారుడా నీకోసం వాళ్ళ పెళ్లి కుమారుడు వాళ్ళది వేరు, అది ప్రభు దినం. నువ్వు కూడా ఎదురు చూస్తావా చెప్పు ప్రభు దినం కోసం. ప్రభు దినం వాళ్ళు ఎదురు చూడాలంటే 7 ఏళ్ల కాలం శ్రమలో ఉంటారు వాళ్ళు. అయినా అప్పుడు తెలుసుద్ది వాళ్ళకు ఉండే బాధ, వాళ్ళు పడే ఇబ్బంది, వాళ్ళు ఎదుర్కొనే శ్రమ, ఎంత శ్రమ ఎదుర్కొంటారో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది. 25వ అధ్యాయంలో మహిమ సింహాసనపు తీర్పు నేను బట్టలు లేకుండా, ఇశ్రాయేలుకి ఆ పరిస్థితి కూడా వస్తుంది, బట్టలు లేకుండా ఉండే పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితి. ప్రభు దినం మహాదినం, అది రాకముందే పశ్చాత్తాపడండి అని యోవేలు వారిని
బ్రతిమాడి చెప్తూ వచ్చాడు. రైట్. మొదటి అధ్యాయం అంతా ఇది ఇంకొక విభజన, ఇది ఒక విభజన, ఇది ఇంకొక విభజన. మొదటి అధ్యాయం అంతా యూదుల పాపాన్ని బట్టి రాబోతున్న శిక్ష గురించి చెప్పాడు. రెండవ అధ్యాయం అంతా శత్రువు ద్వారా కలిగే నాశనమైనా సరే దేవుడు నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అని దాని గురించి మాట్లాడాడు. మూడో అధ్యాయంలో అన్యజనుల మీద దేవుని తీర్పు, యూదులు ఎట్లా సమకూర్చబడతారో చెప్తాడు. యూదులు ఎట్లా సమకూర్చబడతారు. సో దీంతో యోవేలు గ్రంథం కూడా మనం ముగిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ఒక 4-5 నిమిషాలు ఎక్కువైపోయింది, ముగిద్దాం. తర్వాత క్లాస్లో మనం ఆమోసు మిగతా ప్రవక్తల గ్రంథాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు కృతజ్ఞతలు. బైబిల్ సర్వేలో మరి ఈ ఉదయకాలం చిన్న ప్రవక్తల గ్రంథాల నుండి హోషే